ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో బిగ్గెస్ట్ నెక్లెస్ మేళా. అన్ని నెక్లెస్ల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 29 నుంచి డిసెంబర్ 7 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. ప్రజలపై ఆర్థిక భారం మోపే థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేపడుతుందో చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు నిలదీశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తనపై చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు మండిపడ్డారు. ఎన్టీపీసీ చౌకగా విద్యుత్ సరఫరా చేస్తామంటే కొత్తగా ఉత్పత్తయ్యే ప్లాంట్లలో యూనిట్ కు ₹3 అదనంగా ఖర్చవుతుందని గణాంకాలతో సహా వివరించారు. ఎన్నికల నిబంధనలు తొంగలో తొక్కేలా సీఎం జిల్లాల పర్యటన చేస్తున్నారని హరీష్ రావు ఆక్షేపించారు. అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనేటువంటి మాట భట్టి విక్రమార్క గారు నన్ను ఉద్దేశించి మాట్లాడారు. సరే, భట్టి విక్రమార్క గారు అన్నట్టు నేను అన్ఫిటే కావచ్చు. దేంట్లో అన్ఫిట్? నీలాగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు 20%, 30% కమిషన్లు తీసుకోవడం నాకు రాలేదు. దాంట్లో నేను అన్ఫిటే. ఫ్రస్ట్రేషన్ లో నోరు జారితే మొదటికే మోసం వస్తుంది. సమాధానం ఉంటే చెప్పండి, లేదా మౌనంగా ఉండండి. 24 గంటల నాణ్యమైన కరెంటును రైతుకు, పరిశ్రమలకు, గృహాలకు, పట్టణాలకు, పల్లెలకు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఎవరు అన్ఫిట్? మీరా మేమా? స్కామ్ మీద మేము చెప్పాం. దాని మీద సమాధానం చెప్పారా? ఏదో పీపీటీ పెట్టి 2 గంటల ఉపన్యాసం దంచి కొడుతుంది. విద్యుత్ లోడ్ ఇంత పెరుగుతుంది, రాబోయే రోజుల్లో పవర్ డిమాండ్ ఇంత అందులో నువ్వు చెప్పేదండి 3వ తరగతి పిల్లాడైనా చెప్తాడు. మొన్న మేము ప్రశ్నించగానే తత్త అంటాడు. లేలే మక్తలు కాదు మక్తల వేరే పెడతాము అని 2 రోజుల్లోనే మాట మార్చినటువంటి చరిత్ర మీది. 50,000 కోట్ల అవినీతికి మీరు శ్రీకారం చుట్టారు. రూపాయి రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి లేకుండా, అప్పుల మీద వడ్డీలు లేకుండా మీరు ప్రతిపాదించిన రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ కంటే కూడా తక్కువ ధరకే ఎన్టీపీసీ కరెంట్ ఇస్తుండగా ఈ అప్పులెందుకు, ఈ పెట్టుబడి ఎందుకు, ఈ ధర ఎక్కువ పెట్టి కరెంటు కొనుడెందుకు అని మేము సూటిగా ప్రశ్న వేశాం. దానికి సమాధానం ఇచ్చారా మీరు? ఈ భారం రాష్ట్ర ప్రజల మీద పడుతుంది. వచ్చే 25 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలు మోయవలసి వస్తుంది. మీరు పిలిస్తే నేను వస్తా, ఆధారాలతో సహా నేను రుజువు చేయడానికి సిద్ధం. ఈనాడు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంలో 60% ఉంది. 2026 నాటికి 40% తగ్గించుకుంటాము అని భట్టి విక్రమార్క గారే ఇది అసెంబ్లీలో పెట్టే డాక్యుమెంట్. ఒకవైపు తగ్గిస్తామంటారు, కమిషన్ల కోసం ఇంకొక వైపు ప్లాంట్లు పెడతామంటారు. 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని మేము డెవలప్ చేస్తాము అన్నారు. మరి ఇప్పుడు గ్రీన్ ఇడిచిపెట్టి మళ్ళా థర్మల్ ఎంబడి ఎందుకు పడ్డారు? మరి దీనికి సమాధానం లేదు. అంటే ఎన్టీపీసీ దగ్గర 800 మెగావాట్లు తీసుకుంటే ₹4.12 కాడికి 800 మెగావాట్లకు ఈఆర్సీ ఆర్డర్ పాస్ చేసింది. వాడు 2400 ఇస్తా అంటే నువ్వు 800 తీసుకుంటాను. 13,62 లక్షల ఒక మెగావాట్ కు ఖర్చు అవుతుంది. ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ₹7.70 అవుతుందని చెప్పి లెక్క తెలిసింది జెన్కో. నేనేమంటున్నా, అరే రూపాయి పెట్టుబడి లేదు, మిత్తి మీద పడేది లేదు, వాళ్ళు కట్నీళ్లు పెట్టేపోయోలే. 2,400 మెగావాట్ల కరెంటు మన తెలంగాణలోనే పెట్టి మనకు సప్లై చేస్తామంటే ఎందుకు వద్దన్నావు? నువ్వు రామగుండంలో ప్లాంట్ పెట్టి నువ్వు ఉత్పత్తి చేస్తే రోజుకు ₹9 కోట్ల ఈ రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది. నీ జేబులకి వెళ్ళి పెట్టావు కదా, ఆ బిల్లు ఎవరికేస్తావు? ఆ కరెంటు బిల్లు ప్రజల మీద వేస్తావు. ఇప్పుడు నీ కమిషన్ల కోసమో, నీ 30% కో, నీ 40% కోసం ఈ రాష్ట్ర ప్రజల మీద 82,000 కోట్ల భారం ఎందుకు వేస్తున్నావు మిస్టర్ భట్టి విక్రమార్క అని సూటిగా అడుగుతా ఉన్నా.